నమస్కారం, శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వాగులో పడి వ్యక్తి మృతి. మనుబోలు మండలం బద్దివోలు గ్రామానికి చెందిన చిన్న రమణయ్య కండలేరులో వాగులో పడి మృతి. సంఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ రాకేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవు. కోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలను ఖండించిన వైకాపా నాయకులు. నాలుగేళ్లకే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మరాఠీ చిత్రంలో అద్భుతంగా నటించి అవార్డు అందుకున్న ట్రిషా తోసర్. మహాలక్ష్మి అమ్మవారుగా పోలేరమ్మ తల్లి. మనుబోలు దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ దేవాలయంలో జరిగిన విశేష పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. మనుబోలు మండలంలోని బద్దివోలు ప్రాంతంలో ఉన్న కండలేరు వాగులో ఓ వ్యక్తి పడి మృతి చెందాడు. మృతుడు చల్లా రమణయ్యగా గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలం బద్దివోలు సమీపంలో ఉన్న కండలేరు వాగులో బద్దివోలు గ్రామానికి చెందిన చల్లా చిన్న రమణయ్య అనే 55 ఏళ్ల వ్యక్తి ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతి చెందాడు. పశువులను మేపుకునేందుకు పొలంలోకి తోలుకుని వెళ్లాడు. గురువారం సాయంత్రం పశువులు మాత్రమే ఇంటికి రావడంతో కుటుంబ సభ్యులు బంధువులు ఆందోళనకు గురయ్యారు. దీంతో వారు గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం వాగులో మృతదేహం బయటపడింది. ఈ మేరకు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రాకేష్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. శవ పంచనామా నిమిత్తం మృతదేహాన్ని గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందని హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నారని వైకాపా యువజన నాయకులు చిల్లకూరు సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. కోట మండలం విద్యానగర్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ తమ నాయకుడిని సైకో రెడ్డి అంటూ వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని, గతంలో బాలకృష్ణ నివాసంలో జరిగిన గన్ ఫైరింగ్ విషయంలో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సాయాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకోవాలని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ గారు మా ఆరాధ్య దైవం మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి గురించి సైకోని సంబోధిస్తూ మాట్లాడడం జరిగింది. బాలకృష్ణ గారికి మేము ఒకటే చెప్తా ఉన్నాం. బాలకృష్ణ గారు గతంలో మీ ఇంట్లో జరిగినటువంటి గన్ ఫైర్ ఘటన ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఆ రోజు దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు మీ కుటుంబం పోయి ప్రాధాయపడితే మీకు ఎటువంటి సహాయ సహకారాలు చేశాడో, మీరు ఇబ్బంది పడకుండా ఏం చేశాడో మాకన్నా కానీ మీకే ఎక్కువ తెలుసు. అలాంటి వ్యక్తి యొక్క రక్తం పంచుకుంటున్నటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని సైకో అని సంబోధించారు. అలాగే మా నేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బసవ తారక రామ హాస్పిటల్, నీకు సంబంధించిన హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ హాస్పిటల్కి బకాయిలు, ఆరోగ్యశ్రీ బకాయిలు ఉన్న ఇదిలో ఆ ఉన్న కోటాను రూపాయలు నీకు చెల్లించడం జరిగింది. అంటే తండ్రికి తనయుడికి ఇద్దరికి మీరు రుణపడినారు. అలాంటి మీరు మా నాయకుడిని పట్టుకొని సైకో అని సంబోధించారు. ఆ విషయాన్ని మీ విజ్ఞతకి వదిలేస్తున్నాం. ఇంకొక విషయం,
4 ఏళ్లకే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిన్నారి అవార్డు అందుకుంది. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో 4 ఏళ్ల చిన్నారి ట్రిషా తోసర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2023 మరాఠీ చిత్రం నాల్ 2లో చిమి పాత్రలో అద్భుతంగా నటించి జాతీయ అవార్డు కైవసం చేసుకుంది. A 4-year-old whose spontaneous innocence and expressive presence elevates the story. इनके हाइट पे मत जाइए, इनके मेडल का वेट बहुत ज्यादा है. नन्ही त्रिशा राष्ट्रीय फिल्म पुरस्कार प्राप्त करते हुए పెళ్లకూరు మండలంలోని సరసనంబేడు గ్రామంలో నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పెళ్లకూరు మండలం టీడీపీ యువ నాయకులు కళ్యాణ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. సరేలే, మంచి విషయమే కదా చెప్పాడు, మంచి విషయం. మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధులు వెలసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారుగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారికి పంచామృతాలు, పసుపు, కుంకుమలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా పోన్ల సాయి, హర్షిత వ్యవహరించారు. कुशल कुमार नामदेस्य पुत्रिकस्य ध्यायामि ध्यानं समर्पय्य समस्त पापक्षयकरणं परिमल पत्र पुष्प अक्षता कल्याणः धान्यं धनं वशं भवत् धनं वसं बहुपुत्रलाभं सतसंवत्सरं चन्द्राभिरण्मयीं लक्ष्मीमयी वसुनामं ఇద్దరు కూడా ఒక్కొక్కటి నిదానం చంద్రాం ప్రభాసాం యశసాం శ్రియం దేవీం పట్వయే శ్రీర్మా దేవీ గూడూరు 2వ పట్టణ పరిధిలోని ఇంద్రమ్మ కాలనీలో కొలువైన శ్రీ మహాలక్ష్మ అమ్మవారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా శుక్రవారం విశేష పూజలు జరిగాయి. మహిళలచే కుంకుమ పూజ జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం ఉభయదాతలను ఘనంగా సన్మానించారు.
గూడూరు మండలంలోని గోగినేనపురం గ్రామంలో వెలిసిన శ్రీ ముత్తమ్మారి అమ్మన్ దేవాలయంలో జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా సామూహిక కుంకుమార్చన వివిధ రకాల పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు కళ్యాణం అశోక్ కుమార్ శర్మ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉభయదాతలుగా బుడిపి కేశవరెడ్డి, కమలాదేవి, ప్రమోద్ కుమార్ రెడ్డి, కసిరెడ్డి వారి కుటుంబ సభ్యులు, మద్దూరు శ్రీనివాసులు, సాయిప్రభ వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. పరాశక్తి ఓం శక్తి పద్మనే పద్మాస్తే పద్మాలే పద్మదాయ దాస్తే విష్ణు ప్రియ విష్ణు గౌరవం శాంతం స్వయ మనుగోలు సమీపంలోని కోదండరాంపురంలో ఉన్న దసరా చావిడి వద్ద జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారిని కాత్యాయని దేవి అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలచే కుంకుమ పూజ జరిగింది. భక్తులు ఇరుగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలకు ఉప సర్పంచ్ కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, సుజాత దంపతులు, వారి కుమారుడు మేఘనాథ్, కుమార్తె వేదశ్రీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనుగ్రహ కటాక్ష వచ్చింది. రేపు అమృతాశ చేతిరగా లక్ష్మీ నమః నిత్యపుష్టాయ నమః దివావజ్యే నమః లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః. అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం. శాంతి జ్వలంతేం తృప్తాం తర్కే శ్రియ వసుధాన్యమ ఓం కమలాయ హరిమాశుద్ధే జగమాదిత్యే నమః వరారోగ్య నమః యశస్విన్య నమః అయం ప్రీతం ప్రీతి
మనుబోలు సమీపంలోని కోదండరాంపురం కమలపాలెంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్వామివారిని వివిధ రకాల పుష్పాలతో విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు భజనలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదం స్వీకరించారు. ఉభయదాతలుగా అన్నం రమేష్ గౌడ్, మాధవి, కుమారుడు వరుణ్ కుమార్, కుమార్తె పూజిత కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ओम श्री अवंगल्ये शिवे सर्वार्थसाधके वासरहावासो शुभवासरैकायं शुभनक्षत्र शुभयोग शुभकरुणा ओम रामस्ते नमः अंकिनी भंजनाय नमः नमः ओम रत्नकुंडलदीप्तमंजनः आत्मैर्नियोगः वदत्यर्थं श्री अवयानिने अवयातो मम उपात्तादम अस्मिन् वर्तमाने व्यवहारिकज्ञानक्रम पूरा भूतं कृताः ये पूरा यज्ञकर्ताः देवस्वन्ते सिद्धाग्निया प्रदरे त्वया लोकदैवे त्वं विष्णुनाथः शिवरामनाय नमः गिरिधराय नमः ओम कपीश्वराय नमः ओम मारुतात्मजाय नमः ओम परयन्त्रनिराकर्ते नमः वैवस्वरमन्त्रे कलियुगे వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వాగులో పడి వ్యక్తి మృతి. మనుబోలు మండలం బద్దివోలు గ్రామానికి చెందిన చిన్న రమణయ్య కండలేరులో వాగులో పడి మృతి. సంఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ రాకేష్. వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు తగవు. కోట ప్రాంతంలో ఏర్పాటు చేసిన సమావేశంలో అసెంబ్లీలో బాలకృష్ణ మాట్లాడిన మాటలను ఖండించిన వైకాపా నాయకులు. నాలుగేళ్లకే రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు. జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో మరాఠీ చిత్రంలో అద్భుతంగా నటించి అవార్డు అందుకున్న ట్రిషా తోసర్. మహాలక్ష్మి అమ్మవారుగా పోలేరమ్మ తల్లి. మనుబోలు దేవాంగుల వీధిలో కొలువై ఉన్న శ్రీ పోలేరమ్మ దేవాలయంలో జరిగిన విశేష పూజలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం శివాభినిసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.